హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు శ్రీశైలం బయలుదేరిపోయామండి. ఆల్రెడీ రీచ్ కూడా అయ్యాము. చూస్తున్నారు మీరు. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం దర్శనించుకోవాల్సింది సాక్షి గణపతిని అంటండి. మాకైతే తెలియదు, వేరే వాళ్ళ ద్వారానే వెళ్ళాము. నాకు ఒక ఇంట్రెస్ట్ ఉందండి. ఎప్పుడు నేను ఎక్కడికైనా కానీ చూడని ప్రదేశం అయితే చూడాలా అనేది ఇష్టం అయితే ఉంది. దానివల్లనే ఇలా వచ్చేసాము. ఎవరు చెప్పినా వినాలండి. దైవం ఎవరికైనా దైవమే, అవన్నీ ఏం లేదు. చూడండి, ఇక్కడ రాళ్ళన్నీ ఇట్లా పేరిస్తే ఫ్యూచర్లో బిల్డింగ్లు కడతారు, అది ఇది అని అంటారు. రాళ్ళు అయితే మా అబ్బాయిలు అంతా పే చేసినారు, మీరు చూసినారు. ఆ తర్వాత వెళ్ళామండి. ఇంకా మళ్ళీ దర్శనం చేసుకున్నామని వెళ్ళాము. దర్శనంకి బయలుదేరిపోయామండి. ఇది వ్యూ అండి దర్శనానికి బయలుదేరేటప్పుడు. కానీ మేము చూడండి, శివుడు ఇది ఎంత బాగుంది, అబ్బా ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది స్టాచ్యూ. ఆ పైన మీరు క్లౌడ్ గమనించారు లేదా, సేమ్ శివుడు లెక్కనే ఉంది. ఇంకోటి ఏంటంటే చూడండి, స్టాచ్యూస్ చూడండి, శివుడు ఎంత బాగున్నాయో, చాలా గంభీరంగా. ఇంకా చూడాలా అనిపించింది. నిజంగా క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారండి, చాలా ఎక్కువ ఉన్నారు. హాలిడేస్ అయిందనో ఏమో చాలా ఎక్కువ ఉన్నారు. మా పిల్లలు కూడా చూడాలి అని అనుకున్నారు. మేమందరం ఎట్లా వెళ్ళాలి, ఇంకా చాలా కొన్ని ప్లేసెస్ మిస్ అయ్యాము. మేము వెళ్ళలేకపోయామండి. డ్యామ్కి వెళ్ళలేకపోయాము. ఇంకా ఏదో అమ్మవారు ఉన్నారంటే అక్కడికి వెళ్ళలేకపోయాము. ఆ తర్వాత ఆకలేస్తుందండి, భోజనం టైం అయిపోయింది. వెళ్ళామండి. వెళ్ళి భోజనం టైంకి ఎక్కడ దొరుకుతుందంటే ఇదేనండి ఆ దేవాలయము. భోజనం ఎక్కడ దొరుకుతుందంటే పలానా చోటుకి వెళ్ళాము. జీరా రైస్ అందుకు తీసేసుకున్నాము. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి నిజంగానే. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది నైట్ వ్యూ. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.